పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బాలుడు. హైదరాబాద్ ఉప్పగూడలో ఈ ఘటన జరిగింది. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన నరేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఫలితాలు విడుదలవుతున్న సమయంలో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే నెక్స్ట్ డే వచ్చిండు, 5కి ఏమి వచ్చిండు. మేము లేకున్నాము ఇంట్లో. అయితే లాక్ చేసి వెళ్ళిపోయినాము. ఇంటికి లాక్ చేసి పక్క వాళ్ళకి ఇచ్చిపోతే షాప్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకున్నాం. దేనికోసం వేసుకున్నాను? ఇప్పుడు 10th ఎగ్జామ్ అని అంటే దాంట్లో అయితే ఏం ప్రాబ్లం కాదు. దాని ఎగ్జామ్ ఓకే, ఫస్ట్ నెంబర్ 1గా వస్తానని రాసిండు. దానికి ఫెయిల్ అవుతానే ఊరేసుకున్నానని చెప్తున్నారు కదా. లేదు, ఫెయిల్ అనేది రిజల్ట్ రాలేదు కదా. అది వస్తే నేను దాని గురించి ఏదైనా అనుకోవచ్చు. ఇది మాకు కూడా తెలియట్లేదు దేని గురించి జరిగింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. పాతకుర్తిలోని చిత్రనాక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కృష్ణానగర్ లో అయితే 10వ తరగతి విద్యార్థి నరేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకం రేగుతుంది. అయితే 2 రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువరించడానికి ప్రభుత్వం సమాయత్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. నిన్న రాత్రి ఏదైతే ఇంట్లో ఎవరైనా సమయంలో అతను ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యులు ఇప్పటికైతే అతను ఉరివేసుకున్న ప్రధాన కారణం అయితే చెప్పలేకపోతున్నప్పటికీ అయితే పరీక్షలో ఏమన్నా ఫెయిల్ అవుతారన్న ఒక అనుమానంతో అతను ఆత్మహత్య చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి మిత్రులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా అతను ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలెక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా అతను ఆత్మహత్య గల కారణాలతో పోలీసులు ఆలోచిస్తున్నారు. అందుకు సంబంధించిన సెల్ ఫోన్ కోసం అతని మిత్రులందరూ కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. మిత్రుల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం సేకరించే పనిలో అటు పోలీసులు ఉన్నారు. అయితే నరేష్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, దేనికోసం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దాని మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి నరేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్ వైట్ల. పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బాలుడు. హైదరాబాద్ ఉప్పగూడలో ఈ ఘటన జరిగింది. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన నరేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఫలితాలు విడుదలవుతున్న సమయంలో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.